హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఆంధ్ర స్టైల్ నోరూరించే పప్పు మామిడికాయ చేద్దాము. కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో మన ఛానల్ ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా అరగంట సేపు నానబెట్టడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా ఉడుకుతుంది. టైం లేకపోతే నానబెట్ట అవసరం లేదు, ఫాస్ట్గా కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఇది నానేలోపు ఒక మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. దీనికి పుల్ల మామిడికాయ అయితే బాగుంటుంది. ఇప్పుడు పప్పు చూడండి, ఆల్రెడీ నానింది కదా బాగా. ఇప్పుడు అందులోనే ఆల్రెడీ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయని 1 కప్పు వేసుకోండి. మీ పులుపు బట్టి వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఒకసారి బాగా కలిపి ఒక కుక్కర్ మూత పెట్టుకోండి. ఇలా కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. సో దానివల్ల పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒక 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పప్పు అనేది చాలా బాగా ఉడికింది కదా. సో మనం మళ్ళీ ఇందులో మనం సాల్ట్ అది వేసుకోలేదు కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని, అలాగే మనకి ఎంత పప్పు క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేస్తే బాగోదు. సో మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇలా ఈ పొడులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో కొంచెం 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అవన్నీ బాగా కలపండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. ఎందుకంటే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసాం కాబట్టి. ఒక్కసారి ఉడికిన తర్వాత దించేసి పోపు పెట్టుకోండి. పోపు కోసం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి, పోపు దినుసులు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుని అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికిపెట్టిన పప్పులోకి వేసుకుంటే అంతేనండి. చాలా ఈజీగా చేసుకునే, సింపుల్గా టేస్టీగా ఉంటుంది. అంత హడావిడి కూడా ఉండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ ఉంటుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఎప్పుడు హడావిడిగా వెళ్ళేవారు కాలేజెస్ కానీ క్యారేజ్ పెట్టాలనుకుంటే, డ్యూటీలకి వెళ్ళే వారికి పెట్టాలనుకుంటే ఇలా చేసి పెట్టారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.